హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం హెచ్ఎం ఎలక్ట్రోమెక్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ 2003లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే ఇన్ఫ్రా ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్‌లో ఆర్ఎల్స్ బ్యాంక్స్‌లో గానీ, మున్సిపల్ కార్పొరేషన్‌లో గానీ ఈ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన సప్లై, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇలా స్టార్ట్ నుంచి ఎండ్ దాకా వీళ్ళ ఓవరాల్ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారు ఈ ఇండస్ట్రీస్‌కి సంబంధించి. అండ్ వీటితో పాటు వీళ్ళు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, పంప్ హౌసెస్, డీజిల్ జనరేటర్స్, ప్యానల్ రూమ్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పిఎల్సి స్కాడా సిస్టమ్స్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్టులకు సంబంధించిన సివిల్ కన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ వీటితో పాటుగా వీళ్ళ ఓన్ ప్రాజెక్టులు వీళ్ళు కంప్లీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ బేస్ గా కూడా వీళ్ళ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులే కాకుండా వీళ్ళు పంప్స్, పైప్స్, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్స్ ఇలాంటి ప్రోడక్ట్‌ని సెల్ కూడా చేస్తారంట డిఫరెంట్ ఇండస్ట్రీస్‌కి. అండ్ అంతేకాకుండా వీళ్ళ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ వచ్చేసి ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్, మున్సిపల్ కార్పొరేషన్స్, బ్యాంక్స్ ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్కువగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసేది వచ్చేసి మెయిన్‌గా రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ అండ్ ఛత్తీస్‌గఢ్‌లో చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కంపెనీలో ఓవరాల్‌గా 2024 సెప్టెంబర్‌కి 37 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 107 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ యొక్క ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు వచ్చేసి 37 ఉన్నట్టు చెప్తున్నారు. దీని వర్త్ వచ్చేసి 410 క్రోర్స్ పైగా అండి. బట్ సెప్టెంబర్ 30, 2024కి వీటిలో 227 క్రోర్స్ కి సంబంధించిన ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేశామని చెప్తున్నారు. సో సెప్టెంబర్ 30, 2024కి వీళ్ళకి ఆర్డర్ బుక్ యాజ్ ఆఫ్ నౌ 183 క్రోర్స్ పైగా ఉన్నట్టు చెప్తున్నారండి. నెక్స్ట్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వైజ్ గా రెవెన్యూ చూసినట్లయితే కాంట్రాక్ట్ బేస్డ్ సర్వీసెస్ మీద వీళ్ళకు 76% రెవెన్యూ వస్తుంటే ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ నుంచి 5%, సప్లై, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ నుంచి 71% అండ్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్ సెల్ చేస్తుంటారు కదా వాటి ఓవరాల్ నుంచి వీళ్ళకి 23% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. లొకేషన్ వైజ్ గా రెవెన్యూ చూసినట్లయితే గుజరాత్ నుంచి వీళ్ళకి 83%, రాజస్థాన్ నుంచి 15%, అదర్ లొకేషన్స్ నుంచి వీళ్ళకి 1.3% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ లో మీరు చూసినట్లయితే స్క్రీన్ లో గుజరాత్ నుంచి వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుందండి. సో దట్ ఆ లొకేషన్ నుంచి వీళ్ళకి ప్రాజెక్టులు రెడ్యూస్ అయినా క్యాన్సిల్ అయినా ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళైతే ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఇన్ ప్రోడక్ట్ వైజ్, లొకేషన్ వైజ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతూనే వస్తుందండి. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ఇబిటా అండ్ ప్యాట్ మార్జిన్ ప్రకారంగా కూడా హెచ్ఎం ఎలక్ట్రోమెక్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుందండి. అండ్ 2023లో వీళ్ళకి నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉంది. బట్ 2024 మార్చ్ ఫినాన్షియల్ ఇయర్ కి వీళ్ళకి ఎటువంటి నెగిటివ్ క్యాష్ ఫ్లో లేదు. అండ్ పియర్స్ తో మనం కంపేర్ చేసి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఈ రేషియో పరంగా లోయర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓని కోట్ చేస్తున్నారండి. అండ్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ ని క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే జనవరి 24న ఓపెన్ అయ్యి 28న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 27 క్రోర్స్ పైగా రైస్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,20,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 102 క్రోర్స్ పైగా అండి. రిస్క్ పరంగా చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఓన్లీ పర్టికులర్ లొకేషన్ నుంచి వీళ్ళకి రెవెన్యూ వస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి ఆర్డర్స్ రాకపోయినా ఆర్ఎల్స్ వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టులకు ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి దాంట్లో పాలసీస్ చేంజ్ అవ్వడం అండ్ వీటితో పాటుగా ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వడం ప్రాజెక్టులు ఇలాంటివి జరిగినప్పుడు ఫినాన్షియల్స్ మీద అయితే ఇంపాక్ట్ అయితే పడిద్ది. సో యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 33% అయితే మెయింటైన్ అవుతుందండి. ఈ ఐపీఓలో ఖచ్చితంగా నేనైతే పార్టిసిపేట్ చేస్తాను. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ సర్వీస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.